వేములవాడ పట్టణ బంద్కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు లైవ్ లో. వేణు, బంద్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? సునీత, ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. చూడొచ్చు మనము ఈరోజు అంటే మొత్తం మీద జూన్ 15న బంద్ చేస్తారు. అది టోటల్గా వేములవాడ ఆలయాన్ని అని చెప్పిన నేపథ్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం అంటే వేములవాడ టౌన్ సంబంధించిన షాపులను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఎక్కడ కూడా అంటే మనం ఎప్పుడు కూడా కిక్కిరిసిపోయి ఉండే వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణం అంతా కూడా చిన్న చిన్న దుకాణాలు కూడా బంద్ చేసి మద్దతు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే మొత్తం మీద ఈరోజు ఇచ్చినటువంటి వేములవాడ బంద్కు సంబంధించి చూసుకుంటే ఎక్కడ కానీ వేములవాడ పట్టణం అంతా కూడా బంద్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అసలు దేనికి వీళ్ళు ఇంతగానో ఈరోజు బంద్ పాటిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే అఖిలపక్షం ఏర్పడటం ఏంటి, వేములవాడ బంద్ ఏంటి, ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్? అది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి మరి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరి గత రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మశాఖ వారు మరి జూన్ 15 రోజున దర్శనాలు బంద్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని చెప్పి వారు గత నెలలో ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క రాజన్న భక్తులకు దర్శనం బంద్ చేస్తున్నారు కాబట్టి మా వేములవాడ పట్టణ ప్రజలు ఇక్కడ రాజకీయ నాయకులం ప్రముఖులం అందరం కలిసి కూడా ఒక రాజన్న ఆలయ పరిరక్షణ సమితి కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరి దర్శనాలు బంద్ చేయొద్దు, దర్శనం యథావిధిగా కొనసాగించుకుంటూ అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి దేవస్థానం ఈ విధంగా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక డిపిఆర్ ప్రాజెక్టు తయారు చేయలేదు. అదేవిధంగా మరి మన డిపిఆర్ ప్రాజెక్టులో ఎన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం జరుగుతుందని చెప్పి కూడా మాకు అయోమయం ఉన్నది. మరి అదేవిధంగా మరి గతంలో మరి కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి 33 ఎకరాలను పూడ్చి మరి వసతులు కల్పించాలని చెప్పి వారొక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వం సంకల్పించింది. దాదాపు వేములవాడ నియోజకవర్గానికి వేములవాడ దేవస్థానానికి గత రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 33 కోట్ల ఆదాయం అంటే 33 కోట్ల భూమి 300 కోట్ల భూమి వరకు అవుతుంది దాని డిమాండ్. మరి అదేవిధంగా ట్యాంక్ బండ్ నిర్మించింది, మరి రోడ్డు విరుపైపులా కూడా రహదారులు నిర్మించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా అక్కడ వసతులు కల్పించింది. మరి ఇక్కడ కాంగ్రెస్ నేతలు మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏమి చేయాలని చెప్పి వారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఏం చేయాలంటే మీకు కళ్ళుంటే చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ మీరు ఏం చేస్తారంటే మరి ఇలా 33 ఎకరాల పరిధిలో మేము డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాం. ఆ కళ్యాణ మండపం కానీ మరి కనీసమైన మౌలిక వసతులు మరి ఇలా కోట కట్టేద్దామంటే అక్కడ లైన్ లేదు. మరి వచ్చే భక్తులకు కోట కట్టేసే క్రమంలో మరి పిల్లలకు మరుగుదొడ్లు లేవు, మరి తాగుదామంటే నీళ్లు లేవు. ఇవన్నీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము అభివృద్ధి చేయాలని చెప్పి అంటున్నాం. మరి దర్శనం మాత్రం బంద్ చేయొద్దు. మరి వల్ల ఇక్కడ వేములవాడ దేవస్థానం అంటే పౌరాణికంగా గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మరి ఎందుకు చెప్తున్నామంటే మరి ఇక్కడ కోటి లింగాలను తీసేస్తా అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ నాగిరెడ్డి మండపాన్ని డిస్మెంటల్ చేస్తా అని చెప్పి అంటున్నారు. మరి ఇవన్నీ కూడా తీసేస్తే మరి సనాతన ధర్మం, మనం ధర్మం పాటించే హిందువులం, ఆ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నట్టు చేస్తున్నట్టు మాకు వదంతులు వస్తున్నాయి. దయచేసి మేము అభివృద్ధిని వ్యతిరేకం చేస్తలేము, మీరు అభివృద్ధి చేయండి, అభివృద్ధి చేసుకుంటా దర్శనాలు చేయాలని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్. మరి వాళ్ళ వేములవాడ పట్టణంలో రాజకీయాలకు అతీతంగా మేము రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఒక కార్యాచరణ పెట్టుకుని మరి వాళ్ళ బంధుకు పిలిపిస్తే ఒక్క షాపు కూడా తీయాలంటే మాకు మద్దతు ప్రకటిస్తున్నట్టే. మరి నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు ఒక మాట అన్నారు సోషల్ మీడియాలో, ఒకవేళ బంద్ చేస్తే అభివృద్ధికి అంటే వ్యతిరేకం అన్నారు. అంటే బంద్ చేస్తే అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి కాదు, మేము బంధుకు నిరూపించిన వాళ్ళు అభివృద్ధితో మేము ఉంటాం. కానీ ఒక ప్రధానంగా ఒక అందరి సమక్షంలో ఒక డిపిఆర్ ను ఏ విధంగా చేస్తామని చెప్పి తెలియని కోరుచున్నాం. చెప్పండి సార్, బంద్ ఎట్లా సాగుతుంది? స్వచ్ఛందంగా మరి గత నెలలో మరి ఇక్కడ దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు కానీ మరి దేవాదాయ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ ఈవో గారు కానీ మరి శృంగేరి పీఠాది అనుమతులు తీసుకున్నాం. మరి జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేస్తామని చెప్పి ఆ అధికారులు తెలపడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా, డిపిఆర్ లేకుండా, మరి మాస్టర్ ప్లాన్ లేకుండా ఇక్కడ పుర ప్రముఖులతోని మరి వేద పండితులతో ఇక్కడ బ్రాహ్మణ సంఘాలతో కానీ హిందూ వర్తక వ్యాపార సంఘాలతో కానీ మరి హిందూ ధర్మక సంఘాలతో కానీ ఎలాంటి చర్చించకుండా మరి ఆలయ అభివృద్ధి చేస్తా ఉంటున్నారు. మరి సంతోషం, ఆలయ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. కానీ
ఏదైతే మీరు చేస్తున్న అభివృద్ధి మరి ప్రజలకు తెలియకుండా రహస్యంగా మాత్రమే వీరు ఈ యొక్క ఆలయ విస్తరణ చేస్తామంటున్నారు. మరి అసలు ఆలయ విస్తరణ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి యాదాద్రిని 1000 కోట్లు పెట్టి ఏ విధంగా ఆలయ అభివృద్ధి జరిగిందో అదే తరహాలో ప్రభుత్వమే వేములవాడ రాజన్న ఆలయానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మరి ఆలయ నిధులు ఎఫ్డీ నుంచి డబ్బులు తీస్తామంటున్నారు, ఆ డబ్బులు తీయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మరి రిటైర్డ్ దేవాదాయ ఉద్యోగులకు కానీ మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ మరి జీతాలు వెళ్ళలేని పరిస్థితులు ఉంటుంది. కాబట్టి మరి దీన్ని పునరుద్ధరించుకొని మీరు ఆలయం మూసివేయకుండా అభివృద్ధిని కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మరి దర్శనాలు కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి కేసీఆర్ గారు జూన్ 18, 2015లో వచ్చినప్పుడు మరి 23 గుంటలు ఉన్న ఆలయాన్ని 33 ఎకరాల్లో విస్తరించడానికి ఆనాడు 90 లక్షలకు ఎకరం చొప్పున 33 ఎకరాలు కొని ఇక చెరువును పూడ్చడం జరిగింది. దానిలో మీరు మౌలిక వసతులు ఏర్పాటు చేయండి, దేవాలయ అభివృద్ధి చేయండి. అక్కడ చేసిన తర్వాతనే ఇక్కడ మరి ఈ ఆలయాన్ని ముట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి బద్దిపోచమ్మ ఆలయం కూడా గుంటలో ఉన్నదాన్ని ఎకరంలో విస్తీర్ణం చేయడానికి ఆనాడు మరి ల్యాండ్ అక్విజిషన్ ఎకరం కొని మరి 30,000 గజానికి తీసుకొని ఎకరం జాగా తీస్తే ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. అక్కడ 10 కోట్ల నిధులతో కేటాయిస్తే నత్తనడకన సాగుతా ఉన్నాయి. మరి ఇదే దేవాలయం ముట్టుకొని వీళ్ళు ఏ కాల పరిమితి మరి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారని నిర్దిష్ట ప్రణాళిక లేదు. మరి ఇక్కడ రాజన్న భక్తులమే ఆధారపడ్డ ఈ చిరు వ్యాపారులు చాలా మంది రోడ్డున పడే పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఒక ప్రణాళికబద్ధంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే వేములవాడ రాజన్న ఆలయ దర్శనాల నిలిపివేతకు నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణ బంద్కు మేము పిలుపునియడం జరిగిందో అఖిలపక్షం మరియు వేములవాడ రాజన్న పరిరక్షణ సమితికి ఏర్పాటు చేసుకొని మరి వేములవాడ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములై స్వచ్ఛందంగా వాళ్ళు బంద్లో పాల్గొనడం జరిగింది. నిన్నటి రోజున కాంగ్రెస్ వాళ్ళు కూడా బంద్ చేయొద్దని కూడా దుఃఖానికి తిరిగి వాళ్ళని బతిలాడినప్పటికీ వాళ్ళు ఇలా మనకు అర్థమవుతుంది, వాళ్ళకు కూడా ఆ బాధ అనేది అర్థమవుతుంది. దర్శనాలు బంద్ అయితే 1000 కుటుంబాలు బజార్లో పడతాయి అనేది గ్రహించాలి. ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుకునేది ఒకటే, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, మీకు పదే చెప్తూనే ఉన్నాం. కాకపోతే పట్టణ పుర ప్రముఖుల్ని అలాగే ఇక్కడ న్యాయవాదులు కావచ్చు ఇక కుల సంఘాల వాళ్ళని అందరినీ కూడా ఒకసారి మీరు పిలుచుకొని మమేకం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కాశీ కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, అలాగే ఎలాంటి దేవస్థానాలు కూడా డెవలప్ అయిన సందర్భాలలో ఎక్కడ దర్శనాలు బంద్ చేయలే, మేము కూడా అదే కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు క్రాంతి కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టౌన్. మెయిన్ ఈ రోజు అసలు ఎందుకు ఇంత వేములవాడ ఊవెత్తున ఇట్లా పట్టణ బంద్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది ప్రతి ఒక్క ప్రజలు చూడాల్సిన విషయం ఏంటంటే వేములవాడ గుడి వేములవాడ అభివృద్ధి కోసం ఫస్ట్ టెంపుల్ దర్శనాలు బంద్ చేసి ఆ టెంపుల్ దర్శనాలు భక్తులకు లేకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తూ మేము టెంపుల్ అభివృద్ధి చేస్తామని ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో మన శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ఈ 14వ తారీఖున హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పట్టణ బంద్ పిలుపునిస్తే మొత్తం వేములవాడ 100% బంద్ చేయడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు జనాన్ని అంటే అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అని చెప్తా ఉన్నారు. అభివృద్ధికి అడ్డం పడుతున్నా అని చెప్తా ఉన్నారు, కానీ అభివృద్ధికి అడ్డం పడతలేము. ఫస్ట్ కంపార్ట్మెంట్లలో వాష్రూమ్లు కట్టండి, సొమ్మసిల్లి పడిపోతున్నారు కాబట్టి ఆ డెవలప్మెంట్ చేయండి. సో గుడి ఏదైతే ఉందో దర్శనాలు ఆపకుండా దయచేసి మేము కోరుకున్న ఒకటే, దర్శనాలు ఆపకుండా ప్రజలకు దర్శనాలు కల్పించండి. 3 సంవత్సరాల గవర్నమెంటులో ఒకవేళ ఆఫ్ అయిపోతే పరిస్థితి ఏంది అని ప్రజలే కోరుకుంటున్నారు. ఎట్లా మా పరిస్థితి అని నేను కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ప్రశ్న ఇస్తున్నా. మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వాళ్ళు మరి కేసీఆర్ గారు మరి యాదగిరిగుట్టను వైటీడీఏ అనే ఒక సంస్థ ద్వారా 1000 కోట్లతోని ఎట్లయితే అభివృద్ధి చేసిండో మరి వేములవాడ గూడెము వీటీడీఏ ద్వారా 100 కోట్ల నిధులనిచ్చి మరి 30 ఎకరాల ల్యాండ్ ను 300 కోట్ల వాల్యూతో ఇచ్చినటువంటి డెవలప్మెంట్ చేసిండు. 23 కోట్లు పెట్టి బద్దిపోచమ్మ డెవలప్మెంట్ చేసిండు. అది డెవలప్మెంట్ అంటే ఏదో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి చేపడుతున్న చర్యలకు వేములవాడ పట్టణం నుండి మరి ఈ యొక్క పరిరక్షణ కమిటీ దేవాలయ కమిటీ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం మీద నిక్కత్ అంటే వేములవాడ పట్టణం అంతా కూడా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. వేములవాడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ కూడా తమకు మద్దతు ప్రకటిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ప్రజలకు అనుగుణంగా భక్తులకు అనుగుణంగా ప్రభుత్వం వెళ్ళాలి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ అభివృద్ధిని కూడా ఏ విధంగా చేయాలో దానికి అనుగుణంగా చేయాలి. DPRను కూడా రిలీజ్ చేయాలని చెప్పి
వీరంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు వేములవాడ పట్టణం అంతా కూడా స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిక్కర్ ఇది తాజా అప్డేట్ ఓటు స్టూడియో.